నమస్తే అందరికీ. నేను మీ సిరిపురం శ్రీనివాస్ ఎస్ న్యూస్ 65. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సిమ్మర్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతలు లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఇంకొక 500 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయితే మన ఛానల్కి 1,20,000 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. జర మీ పుణ్యం నా ప్రాప్తం జర కొట్టేసే ప్రయత్నం చేయండి. అంటే అందరూ కూడా వీళ్ళున్న కాడ నచ్చితే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఎలిమినేషన్ అప్డేట్ గురించి. కోర్స్ కొత్తగా ఏం జరగలేదు, రెగ్యులర్గా మనం అనుకున్నదే జరిగింది. నామినేషన్ డే 1 నాడు ఎవరైతే నామినేషన్లోకి వచ్చిన వాళ్ళలో లిస్ట్లో కనబడుతున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటింగ్లో ఏం మార్పు లేదు, వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు. అదే మేము తమిళ మీద చూసే ఉంటారు, శ్రీనివాస్ సాయి ఆయన ఎలిమినేట్ అయ్యాడు. అది పెద్ద ఆశ్చర్యంగా అనిపిస్తలేదు, అద్భుతంగా అనిపిస్తలేదు. పోయిన వారం కూడా ఎలిమినేట్ అయ్యే క్యాండిడేటే కదా అన్న ఫీలింగే ఉంది. అండ్ అతని దగ్గర ఉన్న ఆ నామినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ ద్వారా కొంచెం నెట్టుకుంటూ వచ్చిండు తప్ప, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ ఖచ్చితంగా డామ్ ష్యూర్. ఎందుకంటే ఈ పర్సన్ కంటే, ఈ శ్రీనివాస్ సాయి కంటే మనకి దువ్వాడ మాదిరక గట్టి కంటెంట్ ఇచ్చింది. అంబాటి బెటర్గా రమ్య మోక్ష కూడా మంచి కంటెంట్ ఇచ్చింది. ఆయేష కూడా సూపర్ కంటెంట్ ఇచ్చింది. వాళ్ళు చాలా గట్టిగా పోరాటం చేశారు, గట్టిగా మాట్లాడారు, గట్టిగా ఉన్నారు. కానీ వీళ్ళు అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అనుకుంటున్న ఫీమేల్ విన్నర్కి వీళ్ళంతా పోటీ వస్తారేమో అనుకున్నట్టున్నారు, తీసి బయటకు పారేసారు. కానీ అంటే ఒకరేమో డెంగ్యూ తోటి పోవడం, ఒకరేమో ఈ ఇళ్ళతో పెట్టుకోవడం వల్ల ఆపరేషన్ రమ్య అని చెప్పి ఈ తనుజ ఫ్యాన్స్ చేయడం వల్ల వెళ్ళిపోవడం. మాదిరక్కనేమో నేను పోతా మా ఆయన బర్త్డే ఉన్నదని చెప్పి పోయింది. మరి బర్త్డే సెలబ్రేషన్ అయినాయో కాలేదో మనకు తెలియదు, కానీ అట్లా వెళ్ళిపోవడం జరిగింది. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వెళ్ళిపోయారు, వీక్ కంటెస్టెంట్లు పవర్లు యూజ్ చేస్తూ ఎట్నోట్లో కింద మీద కూడా ఆగుతూ ఇటు దాకా వచ్చారు. శ్రీనివాస్ సాయి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు గేమ్ మీద. అండ్ అద్భుతమైన విషయం ఒకటి చెప్తా, అసలు ఈ గేమ్ మీద ఇంపాక్ట్ చేయడం తొక్క తోడ కూడా అసలు ఏం మార్పు లేదు. నామినేషన్ డే 1 నుంచి ఇప్పటివరకు ఏం మారలేదు కాదు, అసలు సీజన్ డే 1 నామినేషన్ నుంచి ఇప్పటివరకు ఏం మారలే. ఏడేసిన గొంగడ గాలినే ఉన్నది. ఎవరైతే ఉన్నారో గాలి ఏది చేస్తారో గదే కంటెంట్. అది ఎట్లా నడితే గట్టినే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు అది ఎడిపోతే అటే పోవడం తప్ప ఇంకోటి లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా చుట్టం చూపుకి పోతురు. కామనర్స్ వస్తారు, వెళ్ళిపోతారు. ఈ ఫైర్ స్ట్రోమ్స్ వస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ దంట కడతారు, చూడు లైన్ కడతారు. నిఖిల్ పోతాడు, గౌరవ్ పోతాడు, అంతే. ఆ స్టార్టింగ్ వచ్చిన సెలబ్రిటీ బ్యాచ్ అందరూ కూడా అట్నే ఉన్నారు, అదే కంటిన్యూ అవుతుంది. అందులో ఇద్దరు కామనర్స్ కేటగిరీలో వచ్చిన పర్సన్స్ ఉన్నారు, కళ్యాణ్, డిమాను అండ్ దివ్యానికిత కూడా మధ్యలో వచ్చింది కదా, ఆమె యాడ్ అయింది. ఎవరైతే బాండింగ్స్ పెట్టుకున్నారో, ఎవరైతే పులిహోర కంటెంటో లేదంటే తల్లి తండ్రి అన్న కూతురు ఏదో రకమైన టుమ్రీ బాండ్ పెట్టుకున్నారో వాళ్ళంతా సర్వైవ్ అయ్యారు. మిగతా వాళ్ళంతా సంకనాకి పోరే అన్నట్టుగా వెళ్ళిపోయారు. సరే, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏంది, అసలు ఓటింగ్ ఆర్డర్లో ఏం చేంజెస్ జరిగినాయి, ఏమైంది, అండ్ రాము రాథోడు ఎలిమినేట్ అవుతాడా? ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ పెడితే రాము రాథోడు అవుతాడు అనే ఒక చిన్న థాట్ ఉంది. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఇప్పుడే ఇంకా షూటింగ్ అవుతుంది, సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అవుతుంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే మనకేంది సోషల్ మీడియా మొత్తం తిరుగుతున్న అప్డేట్ ప్రకారంగా మన సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అయినట్టుగా వస్తుంది. రాము రాథోడ్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే రాము రాథోడ్ కూడా అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉంటలేడు, అతనికి కూడా ఇంట్రెస్ట్ లేనట్టుగానే బిహేవ్ చేస్తుండు. ఆయనకైనా నామినేట్ అవుతాడు, ఆయనకైనా కెప్టెన్సీ రేస్ నుంచి బయటకు వచ్చేస్తాడు, ఆయనకైనా అన్ని రకాలుగా ఆయనకైనా పక్కకు వచ్చేస్తున్నాడు. టాస్క్లలో కూడా గివ్ అప్ ఇస్తున్నాడు, గ్రీన్ కార్డ్ కాడ గివ్ అప్ ఇస్తున్నాడు, నామినేషన్లో గివ్ అప్ ఇస్తున్నాడు, కంటెండర్షిప్లో అన్నిట్లలో నాకు వద్దు అన్నట్టుగానే ఆడుతుండు. బలవంతంగానైనా బిగ్ బాస్ వాళ్ళు బయటకు పంపిస్తారేమో అని చూస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఎట్లాగో విన్నర్ కంటెస్టెంట్ తెలిపోయింది, విన్నర్ వాళ్ళకే ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నా కానీ ఏం పనికిరాదు. టాప్ 3 దాకా ఉంటే కనుక ఏమన్నా మనం పైసలు పట్టుకుని బయటకు రావచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఈ సీజన్లో ఒక గమ్మత్తైన విషయం జరుగుతుంది, ఏంటి తెలుసా? టాప్ 5లోకి పోయిన వాళ్ళకి ఎవరికి ఎంత పైసలు ఆఫర్ చేస్తే అంత పట్టుకుని వచ్చేస్తారు. ఎందుకంటే తెలుసు కదా, ఒక డిక్లరేషన్ ఉంది, ఖచ్చితంగా ఒక కంటెస్టెంట్ని విన్నర్ అని చెప్పి ఆడుతున్నారు వాళ్ళ ఆట. అసలు బిగ్ బాస్ టీమే అట్లా ఆడిపిస్తుంది. అసలు లోపల ఉన్న వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పుర్రి? అంత ప్రిఫరెన్సు అంతా. నిన్న ఎంత ప్రిఫరెన్సు సింపుల్గా. సరే, ఆ టాపిక్ మాట్లాడుకునే ముందు ఓటింగ్లో చూస్తే ఫస్ట్ తనుజగా హైయెస్ట్ ఓటింగ్ ఉంది. లోపలికి పోతురు బయటకు వస్తారు. ఆ కంటెస్టెంట్ అంతా చెప్పే ఉంటారు కదా, తనుజగా హైయెస్ట్ ఓటింగ్. అండ్ ఫైర్ స్ట్రోమ్ వాళ్ళకి కూడా తెలుసు కదా, అండ్ బర్నీ అన్న బయటకు వచ్చిన ఆయనకు తెలుసు కదా, అందరికీ తెలుసు తనుజగా హైయెస్ట్ ఓటింగ్ ఉంది. ఎందుకు పడుతుంది, ఎట్లా పడుతుంది, అవన్నీ క్వశ్చన్స్ చేయొద్దు, వేస్ట్ దండగా. రైట్, తనుజగా హైయెస్ట్ ఓటింగు 35% పోతుంది, 39% దాకా కూడా పోతుంది. మొత్తం టాప్ పర్సంటేజ్, మొత్తం ఉన్న పర్సంటేజ్ అంతా ఆమెకే. ఇక మిగతా వాళ్ళంతా ఏరుకుంటారు చిల్లర. రైట్, ఆ తర్వాత కళ్యాణ్ ఉంటాడు, ఒక 20% తోటి ఉంటుండు. ఇక 40, 20, 60 తీసేయి. ఆ తర్వాత సంజనక్క, సుమన్ శెట్టి, బర్నీ అన్న వీళ్ళంతా కూడా 10% తీసుకుంటే ఇక మిగిలిన 10%లో నీకంతా నాకంతా అని చెప్పి రాము అండ్ సాయి శ్రీనివాస్ పంచుకున్నారు. సో సాయికి చాలా తక్కువ ఓటింగ్ పడింది.
అసలు ఓటింగ్ పడిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్‌లో ఉండేటోళ్ళు తప్ప ఇంకెవరు ఓటేసేది తనకి లేదు. అక్కడ ఏం లేదు. ఇంట్రెస్ట్ లేదు. బేసిక్‌గా ఓటేయడానికి ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల ఇది జరిగింది అని ఇన్ఫర్మేషన్. సో, బంక తాగినట్టు సీరియల్ డ్రామా సాగుతుంది. డే 1లో ఏదైతే ఏడుపులు, బంధాలు, బంధుత్వాలు, నాన్నలు ఎప్పుడైతే మొదటి 2 ఫస్ట్ వీకు, సెకండ్ వీక్‌లో మొదలైనాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు గదే సాగుతుంది సీరియల్ సాగదీత. ఇది బిగ్ బాస్ లెక్క నడుస్తది, సీరియల్ లెక్క నడుస్తా ఉన్నది అంతే. ఇక ఇక్కడ ఉన్నోళ్ళకంటే ఇప్పుడు సుమన్ శెట్టి కంటే, ఇదివరకు వెళ్ళిపోయిన ఫ్లోరా అక్క కంటే, ఇక్కడ ఉన్న ఇప్పుడు సాయి శ్రీనివాసు, నిఖిల్, గౌరవ్ వీళ్ళకంటే హరీష్ 100% బెటర్, మనీష్ 100% బెటర్, ప్రియా శెట్టి సూపరు 100%, 200% బెటర్. అసలు వెళ్ళిపోయిన వాళ్ళల్లో వీళ్ళంతా బెటర్. శ్రీజ 1000% బెటర్. వీళ్ళంతా బెటర్ పర్సనాలిటీస్ని, బెటర్ వాళ్ళని, వాళ్ళు ఎవరైతే విన్నర్ కంటెస్టెంట్ అనుకున్నారో వాళ్ళకి అడ్డమవుతారని చెప్పి అందరిని బయటకు నొక్కిపారేశారు. ఇంకేడుంటుంది కంటెంట్? వాళ్ళకి కంటెంట్ అవసరం లేదు. వాళ్ళు ఒక మనిషిని అనుకున్నారు, ఆ మనిషిని గెలిపించడానికి కింద మీద పడుతున్నారు. అందుకే రసవతరంగా పోతులే, రసం సాంబార్ లెక్క పోతులే, ఒక రకమైన ఖరాబ్ అయిపోయింది మొత్తం, కుళ్ళిపోయింది మొత్తం. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇదే మొత్తుకున్నాడు అబ్బా, బోరు కొడుతుంది నాకే చెప్పి బోరు కొడుతుంది. ఏందో ఆ ఏడుపు కొట్టు కథ ముందరికి పోతా ఉంది. ఇంకా మళ్ళీ అంటే ఫీల్ అయ్యి మెసేజ్ చేస్తుర్రు. దయచేసి అంటే ఫీల్ అయ్యి మెసేజ్ చేసేటోళ్ళు, నేను ఇట్లా మాట్లాడుతుంటే హట్ అయ్యేటోళ్ళు ఈ సీజన్కి నన్ను వదిలేయండి, చూడకుర్రి. మీకు ఎవరైతే వాళ్ళకి ఎవరు డప్పు కొట్టలేరు తెలుసా, మీరే డప్పు కొట్టాలి. ఏ రివ్యూవర్ డప్పు కొట్టలేడు. ఏడుపుతో సాధించాలి అనే దాంతో ప్రక్రియతో ముందుకు పోయేటోళ్ళని ఎవరు బిగ్ బాస్ రివ్యూవర్ అంటే జెన్యున్గా బిగ్ బాస్ రివ్యూవర్ అనేటోడు ఎంకరేజ్ చేయడు. వాడికి ఏంటంటే బిగ్ బాస్ రివ్యూవర్కి ఆట కావాలి, మాట కావాలి, పాట కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, లాజిక్ కావాలి, స్కిల్ కావాలి, మైండ్ గేమ్ కావాలి. ఇవన్నీ ఉంటే వాడు తోపంటారు. ఏడుస్తా, అరుస్తా, ఈ 2 తప్ప నాకు ఏమీ రాదు, నాకు సపోర్ట్ కావాలి, నాకు బాండింగ్స్ కావాలి, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు ఎవరు. ఏ రివ్యూవర్ కూడా ఎంకరేజ్ చేయలేడు. బలిమేట్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి కొంచెం తట్టుకుంటూ మాట్లాడతారు. మరీ పురాగా వీళ్ళ మీద సంపాదించుకోవాలి అని, అంటే వీళ్ళు ఈ దీని మీద కూడా మనం డబ్బులు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే భజన చేస్తారు. అంతకుమించి ఇంకేం లేదు. అసలు అక్కడ విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ సరే, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయాడు. రాము రాథోడ్ని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చేస్తారు అని అంటే అతని ద్వారా కంటెంట్ ఏం వస్తలేదు, ఉన్నా వేస్టే, అతనికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అడుగుతారు, బలిమీటికి పంపుదామనే చూస్తారు. లేదు అక్కడ ఒకవేళ తనుజ స్టోన్ యూజ్ చేసి ఏమైనా మతలబ్ చేస్తారా, లాస్ట్ మూమెంట్లో ఏమైనా గిమ్మిక్లు చేస్తారేమో చూడాలి. నైట్ వరకు ఇంకా అప్డేట్ వస్తుంది. ఇప్పుడు వచ్చిందే కన్ఫర్మ్ అప్డేట్ అని కాదు, ఇది 99% అప్డేట్. ఇంకా 1% ఉంది కదా, అది నైట్ వరకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక అప్డేట్ని జిగ్ అని చెప్పి సర్క్యులేట్ చేసే ఉద్దేశం కూడా ఉంటుంది కాబట్టి చేస్తూ ఉండొచ్చేమో. నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను కనుక్కోలేదు. ఎందుకంటే నేను పొద్దున్న లేవగానే తెలుసుగా శనివారం నాడు రాత్రి మనం చక్క వండము, నిద్ర లేదు, అండ్ పొద్దున్నే పోయి గుడికి అటు ఇటు పోయి రావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అది మ్యాటర్. సరే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి రిక్వెస్ట్, 1,20,000కి జస్ట్ ఒక 500 మెంబర్స్ యాడ్ అయిపోతే కథం. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా యాడ్ అవుతారని నేను కోరుకుంటున్నా. యాడ్ కాగానే కథం ఈరోజు 1,20,000 అవుతారు. 2 లక్షలు అని అనుకున్నాం కానీ అసలు ఇది 1,20,000కి మెంటుకుంటూ పోతుంది. చూద్దాం, దేవుందయ్యా ఏదన్నా జరగచ్చు. ఏమంటారు? అంతేనా? అంటే క్లోజ్ చేసే ముందు సాయి శ్రీనివాస్ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అని మాట్లాడుకుంటే, అతను షోకి ఎటువంటి కంటెంట్ ఇవ్వలేదు. అతనికి తెలుసు వీళ్ళకి ఎక్కువ పుష్ వస్తుంది, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వీళ్ళు హైలైట్ అవుతున్నారు, వీళ్ళని హైలైట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలిసినప్పుడు దాని గురించి గట్టిగా ఫైట్ చేయడమో మాట్లాడడం ఏదైనా చేయలేదు. ఎటువంటి కంటెంట్ ఇవ్వడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఉన్నవాంటే ఉన్నాం, తిన్నవాంటే తిన్నామని అనుకున్నాడు. నాగార్జున గారు అడిగితే నెక్స్ట్ వీక్ గట్టికిస్తాను అడిగిన ఇంతవరకు ఏ వీక్ కూడా గట్టిగా ఇవ్వలేదు. ఉన్న రోజులు అట్లా టైంపాస్కి పిక్నిక్ వచ్చినట్టు గడిపిండి వెళ్ళిపోతున్నాడు అంతే. అంతకుమించి ఆయన ఏమైనా కంటెంట్ ఇస్తే దాని గురించి ఇది రైటా రాంగా, ఈయన చేసిన దానిలో తప్పే ఉంది, ఎందుకు ఎలిమినేట్ అయ్యిండు, ఎందుకు గొడవలు పెట్టుకున్నాడు, ఏం కథ అని పెద్ద కన్ఫ్యూజింగ్, మొత్తం ఆగం చేసిండు. నిన్న చూసినాం కదా, మొత్తం కన్ఫ్యూజ్. అంతకుమించి ఇంకేం లేదు. అసలు దేర్ ఈజ్ నో కంటెంట్ మాట్లాడుకోవడానికి కూడా. సో అతను ఏమీ ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక టాస్క్లో మాస్టర్ కానీ, ఇంక ఏ రకంగా కూడా తన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు. అసలు ఇన్ని రోజులు సర్వైవ్ ఏంటంటే ఆశ్చర్యపోవాలి. జస్ట్ బికాజ్ ఆఫ్ అతని దగ్గర ఉన్న ఇమ్యూనిటీ. ఫస్ట్ వీక్ ఏమో ఇలా నామినేషన్లకు తెలియ, సెకండ్ వీక్ ఇతను నామినేట్ కాలేదు, థర్డ్ వీక్ ఇమ్యూనిటీ కార్డు వాడుకున్నాడు. ఇట్లా బచాయిస్తూ వచ్చింది తప్ప అంతకుమించి ఇంకేం లేదు. అది మ్యాటర్. వచ్చిండు వెళ్ళిపోతాడు అంతే, నామినేషన్లకు వచ్చిండు వెళ్ళిపోయాడు అంతే. ఇది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, జై కేర్.